ఈరోజు మనం నేర్చుకోవాల్సింది సమాధాన పడమని కాదు. ఎందుకంటే మీరు క్రైస్తవులు, మీకు చెప్పాల్సిన పని మనకు దొరికిన ఈ సమాధానాన్ని ఎవరికైతే దేవునితో సమాధానము లేదో వారికి సమాధానాన్ని ప్రకటించుటకు మనమంతా క్రైస్తవులమయ్యాం. సమాధాన పరచువారు అంటే ఏ రకమైన సమాధానం? ఈరోజు దీన్ని శరీరానికే వాడుతున్నారు తప్ప అసలు సమాధానం ఏంటి? సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడునైనటువంటి జ్యోతిర్మయుడగు మన తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకానికి రక్షకుడు, మనుషులందరికీ పాప విమోచకుడు, దేవునితో మనలను సమాధానపరచడానికి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనందరి తరపున ఆ దేవదేవునికి వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి విశ్వాసములో స్థిరపడి మీ విశ్వాసానికి కారణమైనటువంటి సమాధానకరమైన సువార్తను ప్రకటించాలని, ఇక్కడికి వచ్చి నేర్చుకుని బయటికి వెళ్ళి ప్రకటించాలని ఆశపడ్డ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు దేవుని వాక్యము క్రైస్తవులకు ఎలా మారిపోయిందంటే, ఒకటి శరీర అవసరాల కోసం, రెండవది బిజినెస్ చేసి సంపాదించుకోవడం, దేవుని నమ్మని వారితోనూ లేదా దేవుని నమ్ముతున్న యేసుక్రీస్తును నమ్మని వారికి రెచ్చగొట్టే విధంగా కూడా మారిపోయింది. అందుకని ఈరోజు మన పాఠం సమాధాన పరుచువారు ఎవరు? సమాధాన పడ్డవారు కాదు, సమాధాన పరుచువారు. ఎందుకంటే మనం ఆల్రెడీ సమాధాన పడ్డవారు. అర్థమైందా మీకు? క్రీస్తు యేసులోనికి వచ్చిన ప్రతివాడు సమాధాన కర్తయ్యకు అధిపతి అంటాడు. లేదా ఎబ్రీ పత్రికలో ఉంటుంది, 12వ అధ్యాయంలో ఉంటుంది, యేసు వైపు చూస్తూ అనే ముందు ఒక మాట ఉంది, విశ్వాసమునకు కర్త. మనకు విశ్వాసం ఎలా వచ్చింది? దానికి కారకుడు ఎవరు? ఇంకో ఫుట్నోట్లో ఉంటుంది, సేనాని అంటే సేనాధిపతి, సైన్యాధ్యక్షుడు. అంటే సమాధానపరచు వారికి ముందు నడిచే సేనాధిపతి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిందే సమాధాన పడమని కాదు. ఎందుకంటే మీరు క్రైస్తవులు, మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్రీస్తు యేసును నమ్మి సమాధాన పడి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేం చేయాలి? మనకు దొరికిన ఈ సమాధానాన్ని ఎవరికైతే దేవునితో సమాధానము లేదో వారికి సమాధానాన్ని ప్రకటించుటకు, వారిని సమాధాన పరచుటకు మనమంతా క్రైస్తవులమయ్యాం, విశ్వాసులయ్యారు. అవునా కదా? కొందరు సువార్థికులు, కొందరు బోధకులు, కొందరు బిషప్పులు, ఏమైనా పెట్టుకో డైరెక్టర్లు అయిపోయారు. కానీ దీని అర్థం తెలియట్లేదు చాలామందికి. సమాధాన పరచువారు అంటే ఏ రకమైన సమాధానం? ఈరోజు దీన్ని శరీరానికే వాడుతున్నారు తప్ప అసలు సమాధానం ఏంటి? ఇది మన ముందున్న సమస్య. ఈ ధన్యతలు అనేది ఉంది కదా, మొట్టమొదటిది ఏంటిది? ఆత్మ విషయమై అక్కడి నుంచి కింది వరకు ధన్యులు అనేంత వరకు ఫ్రేమ్ కట్టిన వరుస దొరుకుతుంది. ఆత్మ ఫలాలు ఒకవైపు ఏం దొరుకుతుంది? 10 ఆజ్ఞలు. అవునా? ఈ రెండు ఈరోజు అలంకారప్రాయంగా మారిపోయి ధన్యతలు అనేది ఇంట్లో
ఎవరింటన్నా ఉందా? ఏమంటే ధన్యతలోనే వాక్యాలు రాసిన ఫోటో కానీ, అవునా కదా? ఎందుకంటే దాని అర్థం తెలవాలి. మీరు ఆత్మ విషయమై దీనులైన వారు అనేది లాస్ట్ వీక్ చెప్పాను నేను. దీన్ని ఒక 4-5 వారాలు చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే చాలామందికి జాన్ గారికి ఒకటే తెలుసు, ఏంటిది? యేసు దేవునే అని నమ్మండి, నమ్మితే మీకు పరలోకం, ఇదే బోధన అంటాడు ఒకడు. అది అసలు సిసలైన బోధిది. ఎందుకంటే పునాది. ఏమంటే మనం పునాది వేస్తాం అనుకో, ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, కట్టినాము, పునాది తీయంగానే రాళ్ళు లోపల పడ్డాయి అనుకో, మళ్ళీ పునాది తీయాలా. ఎందుకంటే పునాది గట్టిగా ఉంటే ఏమ్మా బిల్డింగ్ గట్టిగా ఉంటుంది. తుఫాన్ వచ్చినా, అవునా, భూకంపాలు వచ్చినా పడిపోదు. మనకు భూకంపం వచ్చింది, నేను హాయిగా పడుకున్నా, నాకు తెలియదు 7:27కి వచ్చిందంట. మా ఇంట్లో తెలియదు, కానీ మా కొడుకు అంటున్నాడు, డాడీ మంచం కదిలింది, ఇల్లు కదిలిందంట. తెలుసా మీకు? ఇంకొంచెం ఎక్కువ వస్తే పునాది గట్టిగా లేని ఇళ్ళన్నీ పడిపోతాయి, పాతకాలపు అన్నీ పడిపోతాయి. ఎందుకంటే పాతకాలపు ఇళ్ళల్లో ఇప్పుడు వేసిన పునాది లేదప్పుడు. ఆ పునాది మీద ఉన్నోళ్ళే చాలామంది ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా పాతకాలపు పునాదిలో ఉన్నారు తప్ప, అర్థమైందా లేదా? పునాదులు కాలానికి మారిపోతున్నాయి కాబట్టే నేను ఇంత గట్టిగా మొత్తుకుంటున్నాను తప్ప ఏదో నాకు తెలియక కాదు. మీరు ఈ మధ్యలో చూస్తే మళ్ళీ పునాది వేయాల్సి వచ్చిందని నేను ఇన్ని వీడియోలు చేస్తున్నాను తప్ప, మీరు పాతకి వెళ్తే ఒక 10 కింద సంవత్సరాలకు వెళ్తే నా వీడియోలు చూడండి ఎలా ఉంటాయి. ఇది కనపడదు ఎక్కువ. కానీ దేవుని ఆలయం విషయము, దేవుని విశ్వాస విషయంలో పునాది వేయటానికి కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇదే కష్టము లోతైన వారికి చెప్తున్నాను. ఇప్పుడు సమాధానపరచువారు ధన్యులు. ఎక్కడుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. ఇంతకీ ఏమి సమాధానపరచువారు ధన్యులు? భార్యాభర్తలకు కొట్లాట వస్తే సమాధానపరచడం, ఇది మనం నేర్చుకున్నది. తల్లిదండ్రులకు మధ్యలో గొడవలు వస్తే పిల్లలకు, అత్తా కోడలకు, అవునా కదా? ఈ యొక్క పంచాయతీలు చేసి ఇరు వర్గాలను సమాధానం పరిస్తే చాలు, నా జీవితం ధన్యమైపోయింది, ఇలాంటి వాడు ధన్యుడు అని మనకు ముందుగా ఉన్న పునాది. అందుకే చాలామంది ఈ పని మీద ఉన్నారు, కౌన్సిలింగ్ సెక్షన్స్ అని, అవునా కదా? బోలెడు మంది జరుగుతున్నారు అవన్నీ. కానీ ఇక్కడ రాయబడింది శరీర సంబంధమైన గడబడ కానీ, కొట్లాటల గురించి కానీ సమాధానపరిచేవారు ధన్యులు కాదు. ఈవెన్ సమాధాన పడ్డవారు కూడా ధన్యులు కాదు. శరీర సంబంధమైన విషయాలు కాదు ఇక్కడ. ఒకసారి యేసుక్రీస్తు యొక్క బోధలోనికి వెళ్తే, మనకు పాత నిబంధనలో ఉన్న ఇప్పటికీ యూదులు నమ్మట్లేదు, సమాధానకారకుడు రావాలి అంటున్నారు. కానీ ఏదది మీకా గ్రంథం చదివితే, ఇది క్రిస్మస్ సీజన్ కదా, కొంతనే వాడుకుంటున్నారు కానీ కిందికి రావాలి. మీకా 5:2 నుంచి చదవమా. బెత్లెహేమా ఎఫ్రాతా గ్రామమైనను ఏముందమ్మా ఇక్కడ ఆగండి, నీలో నుండి వచ్చును అని ఉంది. బెత్లెహేములో నుండి వస్తాడు అని ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకా ఏమంటున్నాడు? ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించువాడు రాజు నీలో నుండి వస్తాడమ్మా. అదే యేసుప్రభు చెప్పాడు, వచ్చి తిని. అదే అపోస్తలులు చెప్పాడు, వచ్చెను. మరి ఆ గొల్లల దగ్గర ఎందుకు చెప్పాడు? వాళ్ళకు జ్ఞానం లేదు కనుక రక్షకుడు నేడు మీ కొరకు అన్నాడు. అంతే. అంటే చదువు రానోళ్ళ కోసం, అక్కడ ఈ లేఖనాలు తెలవడం కోసం ఈరోజు మీలాంటి, అవునా కదా,
గొర్రెల కాపర్లు అంటే గొర్రెల లాంటి మనస్తత్వం ఉండి పాపంలో పడిపోతున్న మీ కొరకు పుట్టాడు. కానీ లోకులందరినీ కాపాడడం కోసం పుట్టాడా వచ్చాడా? నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. సో వండర్ఫుల్ వర్డ్. దాని కింద ఉంటుంది, మొదలుకొని ఆయన ప్రత్యక్షమగుచుండను. ఎందుకంటే శాశ్వత కాలం, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు వాక్కుగా, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మరూపమని మనిషిగా శరీరధారిగా అమ్మ కడుపులో నుంచి వచ్చింది మరియమ్మ కడుపులోంచే తప్ప అంతకుముందు ఎప్పుడు ఎక్కడ యేసుక్రీస్తు శరీరముతో దేవదూతగా కానీ, అవునా కదా, మెల్కీసెదెక్ అనే ఆయన లాంటి వాడు కానీ ఎలా కూడా ఈ లోకంలో కనబడలేదు. ఒక్కసారి కడవరి దినాలలో ప్రత్యక్షమయ్యాడని ఉంటుంది. ఇలా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము. అందుకే పాత నిబంధనలో ఈ వాక్యము ఏమై ఉన్నది? ఈ వాక్యము దేవునిదై ఉండెనో. ఇదే యెహోవా వాక్కు, యెహోవా కాదు, యెహోవా వాక్కు. అర్థమైందా? యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడే తప్ప దేవుడై ఉండేనని కాదు. ఈ వాక్యము దేవునిదై ఉండెనో. ఆ వాక్యానికి ఏమున్నది? దేవత్వం ఉన్నది. దేవునికి ఉన్న లక్షణాలు, దేవునికి ఉన్నటువంటి పరిశుద్ధత అన్నీ యేసుప్రభులో ఉన్నాయి. కానీ దేవుడై లేడు, దేవుని దై వాక్యం ఉంది. అక్కడ దేవుని వాడై ఉన్నాడు అంటాడు కొరింథీ పత్రికకు వెళ్తే. యేసుక్రీస్తు దేవుని వాడు. సో ఇప్పుడు చెప్తున్నాను అండి, ఎలా అయిపోయి మళ్ళీ మనం ఒకసారి ఇందుకు చదవండి. ఏ ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును. ప్రసవమగు స్త్రీ అంటే ప్రకటనలో చెప్తాడు, ఇశ్రాయేలే ఆమెను స్త్రీగా పోల్చి ఆ స్త్రీ నుంచి పుట్టాడు అని భావం. స్త్రీ అనే మరియమ్మ స్త్రీ కాదు, కన్య. కానీ ఇశ్రాయేలు మొత్తాన్ని ఏం పిలిచాడంటే ఒక స్త్రీగా పిలిచాడు. అందుకే ప్రసవ వేదన పడుదానా అంటాడు. అంటే ఇశ్రాయేలును ఒక స్త్రీతో పోల్చి తిట్టకుండా మీరు ఇర్మియా గ్రంథం చూస్తే, హెచ్కేల్ గ్రంథం చూస్తే ఒక యూదా ఇశ్రాయేలు రెండు అయిపోయినాయి కదా. నీ అక్క వ్యభిచారే, నువ్వు కూడా వ్యభిచారంటే ఒక స్త్రీతో పోల్చాడు అంతే. స్త్రీ అనగానే నిజంగా స్త్రీ కాదు. రైట్. ఇప్పుడు కిందికి వెళ్తే ఏముంటుంది? యెహోవా నా బలం కాదు, యెహోవా యొక్క బలము పొంది ఏమన్నాడండి? తన దేవుడైనా ఇప్పటికీ ఈ మాటలు కనబడవు. సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తే ఆ వాక్కు, అవునా కదా, ఇశ్రాయేలులో నుంచే ఒక ఆయన ఏమంటున్నాడు? తన దేవుడైనా యెహోవా. అంటే యేసుక్రీస్తుకు దేవుడెవరు? తండ్రి. రైట్. వాక్యమును బట్టి తన మందను ఏం చేస్తాడట? ఆయన వచ్చి తన మందను మేపుతాడు. ఏ మంద? గొర్రెల మంద. అది గొర్రెలు, ఆయన గొర్రెల కాపరి. అనేది గొర్రె లాంటి మనం ఎదురు తిరిగి ఎందుకు నమ్మాలి అన్నోండి కాదు. గొర్రె అంటే ఎలా ఉంటుందో ఆ స్వభావము. ఇది అర్థం కానుడు ఏం చేశాడు తెలుసా మీకు? క్యాలెండర్లలో ఉంటుంది ఫోటో. యేసు ప్రభు కర్ర పట్టుకొని గొర్రె పిల్లని ఎత్తుకొని బ్రహ్మాండమైన ఫోటో తీస్తే మనం ఎత్తుకొచ్చుకుంటాం, అది కొని పెట్టుకుంటాం. నిజంగా యేసుప్రభు ఎప్పుడు నిజమైన గొర్రెలు అంటే జంతువులను మేపలేదు. గొర్రెల్లాంటి ఈ జంతువులను మేపాడు, మనల్ని మేపాడు. అర్థమైందా? అందుకని తన మందను మేపును కాగా వారు నిలుతురు.
బా ఆయన ఎంతవరకు వస్తాడట? ఇశ్రాయేలులో నుండి వచ్చిన ఆరిన నేల కనబడుతున్న ప్రతి దేశంలో ప్రబలుతాడు, అంటే పేరు పొందుతాడు. అది దానియేలు ప్రవచనం. ఏమని? ఏదైతే వృక్షం ఉందో చేతి సహాయం లేని రాయి మొత్తం ఆ రాజ్యాలను పగలగొట్టి ఏమవుతుందట? ఏమవుతుంది? భూతలం సర్వ భూతలము అంతా విస్తరిస్తుంది అంటాడు. ఇది దానియేలు ప్రవచనమైన, ఈరోజు మనకు మీకా ప్రవచనమైన. యేసుక్రీస్తు ఇప్పుడు తెలియని దేశం ఉందా? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, అరబ్ కంట్రీస్లో తీసుకున్నా, ముస్లిం కంట్రీస్ తీసుకున్నా, ఎందుకంటే అరబ్బులు వేరు ముస్లింలు వేరు, అర్థం చేసుకోవాలి మీరు. వాళ్ళలో తీసుకున్నా వాళ్ళలో క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళలో క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు మాది హిందూ దేశం అంటున్నారు, అవునా కదా? ఏది భారతదేశం అనుకో, ఇక్కడ లేరా క్రైస్తవులు? ఉన్నారా లేదా? నువ్వు శ్రీలంకకు పోయినా ఉంటారు, బర్మాకు పోయినా ఉంటారు, సింగపూర్ పోయినా ఉంటారు, అన్నీ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా. అజర్బైజాన్వో ఉంటారు, కజకిస్తాన్వో, రష్యావో, అవునా? ఎక్కడైనా ఉన్నా అంటే ఆయన అంటే యేసు ప్రభు భూమి అంతముల వరకు ప్రబలుతాడు. ఆయన సమాధానమునకు కారకుడగునో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికి సమాధానం? ఆలోచన చేయండి. ఆయన ఎవరికి సమాధాన కారకుడవుతాడు? ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరస్తులై ఉన్నారో వారిని దేవునికి దగ్గర చేస్తాడు. అంతకుముందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆయన ఎవరికి మార్గం సరళం చేయడానికి వచ్చాడంటే యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు. మలాకిలో ఉంటుందమ్మా ఆఖరి పుస్తకంలో ఆఖరి మాటలు ఇదే. ఆ తర్వాత లూకాసు వార్తలో ఉంటాయి. మళ్ళీ దాన్ని నెరవేర్పు ఎవరయ్యా అంటే లూకాలో చెప్తాడు. అంటే తండ్రుల తట్టు పిల్లల హృదయాన్ని, పిల్లల హృదయాలను, అంటే మొత్తానికి ఇశ్రాయేలులో కూడా ఎవరికి సమాధానం లేదు. కుటుంబాలలో, ఈ కుటుంబాలలోనికి సమాధానము పరిచాడు. మీకు వస్తున్నాడు రా నాయన. ఆయన అసలు ఆయన నేను కేవలం ముందు మీకు ఏమంటారు మార్గం సరళం చేయడానికి జస్ట్ వే చూపుతున్నాను. అసలువే ఆయన, అసలు మార్గము ఆయన. ఇప్పుడు మనము ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి. మునుపు శరీర విషయంలో అన్యజనుల ఉండి అనబడిన వారి చేత మీరు ఇశ్రాయేలీల ప్రభువులు కాక పరదేశులను. ఏంటిది అది? వాగ్దానములు నిబంధన లేని ప్రజలు. మనం ఎవరట? భారతదేశంలో ఉన్నోళ్ళు, అమెరికాలో ఉన్నోళ్ళు, ఆస్ట్రేలియా ఉన్నోళ్ళు అందరూ ఎవరట? మనకు వాగ్దానాలు లేవు. ఇంకోటి ఏంటిది? నిబంధన లేదంటే పాత నిబంధన ఖాళీ ఇశ్రాయేళ్ల కోసమే ఉండేది. వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలీలవే. మీరు రోమపత్రిక 4వ వచనం చదివితే 9వ అధ్యాయం వాగ్దానములు, అర్చన, ఆచారాదులు ఇశ్రాయేలీలవి. అర్థమైందా మీకు? ఇప్పుడు మరి ఇప్పుడు తెల్లారు లేవగానే వాట్సాప్లో టింగ్ టింగ్ టింగ్, ఈరోజు దేవుని ఎవడు వీళ్ళను మనకు పంపన్నది? అసలు మనకు వాగ్దానాలే లేవు కదా. నువ్వెవడు పంపడానికి వాగ్దానం? ఈ వాగ్దానాలన్నీ ఎవరివి? వాళ్ళవే. ఇప్పుడు చెప్పే వాగ్దానాలన్నీ పాత నిబంధనలో ఉన్నాయన్నీ మనకి చెప్తున్నారు వీళ్ళు. అందుకే ఈ క్రైస్తవులు మారట్లేదు. అర్థమైందా మీకు? ఆయన ఎవరో తెలుసా? ఆయన సమాధానానికే కారకుడు. ఎవరికెవరికి సమాధానము? ఇప్పుడు చూద్దాం కిందికి. పరదేశులను, వాగ్దానములు, నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని. నిరీక్షణ లేదు మనకప్పుడు. ఇప్పుడున్నది మనకు నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటి?
ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని మహిమ శరీరం ఇచ్చి మేఘమండలం మీద పరలోకానికి తీసుకెళ్తే ఇది మన నిరీక్షణ. అంటే క్రైస్తవునికి ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే నాకు ఇల్లు కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, ఇలాంటి నిరీక్షణలు పనికిరావు. అందుకే పౌలు గట్టిగా చెప్పాడు ఏంటంటే ఈ జీవిత కాలం ఉందే క్రీస్తునందు, అంటే మన పుట్టిన నుంచి చావు లోపల మనకు ఈ జీవిత కాలంలో దొరికే మేళ్ళ కోసమే యేసుక్రీస్తునందు నిరీక్షించితే మనం ఎవరమాట మనుషులందరికంటే మరి దేనికోసం నిరీక్షించాలి మనం? ఈ లోకంలో తిండి దొరకకపోయినా, ఈ లోకంలో ఇల్లు లేకపోయినా, ఈ లోకంలో ఉన్నప్పుడు రోగం బాగాకపోయినా చస్తే నాకు ఆత్మ సంబంధమైన శరీరం ఉంది, మహిమ శరీరం ఉంది, ఆ శరీరంతో నేను పరలోకం వెళ్తాననేది క్రైస్తవుడి నిరీక్షణ. ఒకప్పుడు ఇశ్రాయేలు నిరీక్షణ ఏంటంటే ఆ బానిసత్వంలో నుంచి కనాను చేరుతారు, అది వారి నిరీక్షణ. అది ఒక దేశానికి నడిపించే నిరీక్షణ, ఒక నెమ్మది పొందే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లే నిరీక్షణ అయితే మనది మహాలోకమైన. ఇప్పుడు ఇశ్రాయేలుడైనా, క్రైస్తవుడైనా, అన్యుడైనా, నువ్వు దేవుని నమ్మనోడైనా నీకు ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే పరలోకం. మాకు అవసరం లేదు పరలోకం అనుకున్నావు అనుకో, నీకు ఈ వాక్యం కూడా అనవసరం, అంతే కదా. నిన్నెవడు నమ్మట్లేడు, నిన్నెవడు బలవంతం కూడా చేయట్లేదు. నీకు ఇష్టమైతేనే ఈ నిరీక్షణ కోసం క్రీస్తుని వద్దకు రా. ఓకే, లోకమందు ఎప్పుడండి? యేసు క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు, అపోస్తలులు సువార్త ప్రకటించక ముందు దేవుడు ఎవరికి దేవుడు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అని ఉంటుంది పాత నిబంధనలు మీరు చూస్తే. ఎవరైనా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అని ఉంటుంది. ఇది పాత నిబంధనలో వాళ్ళకే దేవుడు ఉన్నాడు, వాళ్ళకే నిబంధన ఉంది, వాళ్ళకే వాగ్దానం ఉంది, వాళ్ళకి రకమైన నిరీక్షణ ఉంది. మనకు ఏమంటే మా తాతలకు ముందు బహుశా మా నాన్న కూడా మారకపోవచ్చు, అప్పటికి వాళ్ళకు సువార్త అందలే, అవునా కదా మన తాతలు. ఎందుకంటే మనకెప్పుడు వచ్చింది ఈ సువార్త? తెలుగు ప్రాంతాలకు 200 సంవత్సరాలైంది బైబిల్ పాటు. 200 సంవత్సరాల క్రితం కూడా మనము ఎవరిని దేవుడని నమ్మాము? పుట్టను, చెట్టును, రాయిని, ఉరుమును, అవునా కదా. ప్రతిదీ దేవుడు అనే ఉరుము రాగానే మా నాయన అనేవాడు దేవదేవా అనరా నాయన చప్పట్లు కొట్టాడు. చిన్నప్పుడు చెప్పేది మా నాయన, బాణం వేస్తున్నాడు దేవుడు, అది బాణము మెరుపు వస్తున్నప్పుడు అర్జున అర్జున అనాలట. తెలుసా మీకు? చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మా తాతలు చెప్పింది. అది ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ మేము అనుభవించాం అది. అప్పుడు మనకి ఇవే ఈ లోకమే, లోకంలో ఉన్న జీవరాశులే దేవుళ్ళు మనకు, అవునా? ఇది ఆ కాలంలో ఉన్నది చూపిస్తున్నాను నేను. ఈ కాలంలో కూడా పల్లెటూరుకి వెళ్ళండి. ఇప్పుడు మా జనగామ, సిద్దిపేట, చేర్యాల, నేను తిరిగిన ప్రాంతాలు అవే కదా. మాది నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా. ఏ ఊరికి వెళ్ళినా ఇదే. ఇప్పటికీ మా మేనత్త రారా, మా నాయన చెల్లె పండగ చేస్తున్నారు రారా అంటది. నీకో నమస్కారం, నీ పండగకో నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు నాకు దేవుడు ఎవరో తెలిసింది, నాకు నిరీక్షణ అంటే ఏంటో తెలిసింది, నేను ఎందుకోసం ఈ లోకానికి వచ్చానో నాకు తెలిసింది. దిస్ ఈజ్ అవర్ పొజిషన్ నౌ. అందుకే లోకమందు దేవుడు లేని వారై ఉన్నారు, దేవుడు ఎవరో తెలియని వారై ఉన్నారు. ఏమ్మా, మన దగ్గర ఒక ఆయన మన సుంకన్న అని ఉండేవాడు, కర్నూలు. అక్కడ సుంకన్న అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? వాళ్ళ ఊరు సైడ్ సుంకులమ్మ అని దేవత ఉంటుంది, తెలుసా నాకు? అప్పుడు మనం వీళ్ళతోనే ఉన్నాం. అప్పుడు మనం అందరము పరదేశులం, అంతే కదా. ఈ యొక్క దేవుడు లేని ప్రజలుగా ఉన్నారు ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ, ఆంధ్రాలో ఉన్న, తెలంగాణలో. ఇప్పుడు చెప్తున్నాడు ఇక కిందికి చూడండి. చేసుకోండి మీరు
ఎవరము సమీపస్తులం అంటే ఎవరికి? క్రీస్తు యేసునందు దేవునికి, దేవుడు చేసిన క్రొత్త నిబంధన రక్తానికి మనం సమీపస్తులై ఉన్నాము. ఆయన మనకు సమాధానమై, మన సమాధానమై ఉండి మీకును ఇశ్రాయేలుకును అన్యజనులైన మీకును అన్నాడు. మీకును మాకును ఎందుకనంటే అప్పటికి పౌలు కూడా యూదుడే, ఇశ్రాయేలుడే. విధి రూపకం గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత కొట్టి ఏకము చేశాను. మధ్య గోడ ఏంటంటే మనకు వాళ్ళకు మధ్య గోడ ధర్మశాస్త్రం, నిబంధన, పాత నిబంధన. దాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు తన శరీరం అందంటే శిలువకు మేకులు కొట్టి తీసి పరేసి ఇప్పుడు ఇశ్రాయేలుడైనా ఈ అన్యజనుడైనా ఒకటైపోవాలి. ఎవరి వలన? క్రీస్తు యేసునందు. సృష్టించి ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని చేశాను కనుక ఇప్పుడు చెప్పు, సమాధానపరచువారు ఎవరు? ఎందుకు సమాధానపరచువారు ధన్యులు అన్నాడంటే యేసు ప్రభు తెలువని అన్యజనులకు, అవునా కదా, సువార్తను ప్రకటించి వారికి దేవునితో సమాధానపరచువారు ధన్యులు. ఇంటి పంచాయతీ తీసినోడు కాదు ఇది, అర్థమైందా లేదా? ఇద్దరి మధ్య కొట్లాటను సాల్వ్ చేసినోడు కాదు ఇది. ఎవరితో మనం సమాధాన పడాలి? మనకు తెలియని వాళ్ళను ఏం చేయాలంటే దేవునితో సమాధానపరచాలి. అంటే ఏం చేయాలి మనం? ఎప్పుడు చెప్పండి, చూద్దాం. యెషయా గ్రంథం, ఇది రోమాపత్రిక 10లో కూడా ఉంటుంది, దాన్ని ముందు తీసుకొస్తాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ. పూర్తిగా చదువు పడేది అంటే అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి దేవునితో సంధానం, దేవునితో ఏమంటుంది, అవినాభావ సంబంధము లేని వారిని దేవునితో సమాధానపరచాలి. అంటే సువార్తను ప్రకటించువాడి పాదములు. రోమీలకు రాసిన పత్రిక కింద కూడా ఉంది. సుందరములైనవే అంటే రాళ్ళ మధ్య నడిచిపోయినా, నిన్నెన్నో పర్వతాలు అడ్డుకుంటున్నా నీ పాదము రాయి కూడా తగలదే, సుందరమైనది అంటున్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటించి వాడి కాళ్ళు ఎలా ఉన్నాయి? ఇరగొట్టబడుతున్నాయి. ఏం సువార్త చెప్పాలి? సమాధానకరమైన సువార్త. వాళ్ళను వ్యతిరేకించే సువార్త కాదు, వాళ్ళను తిట్టే సువార్త కాదు, వాళ్ళను రెచ్చగొట్టే. వాడున్నాడు యూట్యూబ్లో, నాకు చాలా మాట్లాడాను, చెప్పాను కూడా. అయినా ఆయన యూట్యూబ్ చూస్తే మొత్తము భాగవతము, భగవద్గీతను, వాటి మీద విమర్శలు, వాళ్ళ దేవుళ్ళ మీద విమర్శలే తప్ప ఆయన యూట్యూబ్ ఛానల్ హయ్యెస్ట్. తెలుసా మీకు? అనవసరంగా వీళ్ళు చెప్పబట్టికే అవతల ఒక బ్యాచ్ బయలుదేరింది, వాళ్ళు మన మీద పడ్డారు. తెలుసా మీకు? అప్పుడు అంటాడు, ఈ మధ్యలో ఒక వీడియో చూస్తే యూదా వంశంలో నుంచి చేసి వచ్చాడు కదా, అవునా కదా? అసలు
రా ఎవరమే రాహేలు అనే వేశ్య లెక్క ఉంటుందట. రాహబ్. అంతకుముందు ఈ యూదా తన కోడలతో వ్యభిచారం చేస్తే, అవునా కదా, ఆ వంశం నుంచి వచ్చాడు యేసు ప్రభు. అంటే వ్యభిచారమునకు పుట్టినోడు పవిత్రుడెలా అన్నాడు, అంతే. తెలుసా మీకు? ఇలాంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే మనోళ్ళు వాళ్ళని రెచ్చగొట్టేపటికి, లేకపోతే వాళ్ళకి తెలియదు. ఇవన్నీ చదువుతున్నారు వాళ్ళు. ఏం చెప్పాలో తెలుసా? ఒరే నాయనా, జన్మ పాపము లేదు, నా తల్లి తండ్రి వ్యభిచారం చేసినా పుట్టిన నేను పరిశుద్ధుణ్ణి. అందుకే మనిషి పుట్టుకతో పరిశుద్ధుడు. ఇది చెప్పట్లేదు ఎవడు. ఇక్కడ పాస్టర్లందరూ ఏమంటారంటే జన్మ పాపము కర్మ పాపం. ఎవడు చూసినా గంటల ప్రసంగాలు. అందుకే జన్మ పాపం అన్నాం అనుకోండి, మరి యేసుప్రభుకి వచ్చేస్తుంది కదా. మనిషి జన్మతో పాపి కాడు. ఎలా? కర్మతో పాపి. అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. దట్ ఈస్ ద బైబుల్ సేస్. అంటే అదే ట్రూత్. ఇది చెప్పు, ఇది కనుక నువ్వు చెప్పకపోతే అది వాడు చరిత్ర దిస్తాడు ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు మనకంటే ఎక్కువ బైబిల్ ఎవడు చదువుతున్నాడు? వాళ్ళు చదువుతున్నారు, తెలుసా? నీకు తెలియదు. అందుకే నేనేమంటున్నానంటే క్రైస్తవుడైన ప్రతి వాడికి చదువు రావాలి. ఆ బైబిల్ను దివారాత్రములో ధ్యానించాలి, పరిశీలించాలి. పరిశోధిస్తే నువ్వెందుకు పుట్టావు, యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేశాడు అంటే ఆయన మనలను దేవునితో సమాధానపరిచాడు. అందుకే సమాధాన కారకుడయ్యాడు. అది మీకాలో చెప్పిందే మరి ఇక్కడ ఎఫ్సీలో చెప్పాడు. పెద్దడా ఇప్పుడు నిన్నేం చేయమంటున్నాడు? ఇదిగో రోమా 10కి రా. సేమ్ థింగ్. దాని నెరవేర్పు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 10వ అధ్యాయము 14వ వచనం. నువ్వు విశ్వసించుదురు వారెట్లు ఉందరు ప్రకటించుదురు ఇది విషయమై గూర్చి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ ఇట్లా గీత పెట్టాడంటే యెషయాలో రాయబడినది. చదువుకో, బైబిల్ చదివితే తెలుస్తుంది. గీత పెట్టాడంటే అది ప్రవచనం. యెషయా 52:7 ఉంటుంది. ఇది సువార్త ఎందుకు ప్రకటించాలి? సమాధానం కోసం. అందుకే యేసుక్రీస్తు వచ్చి ఏమన్నాడో తెలుసు కదా? మీద ఆజ్ఞ ఏంటిది? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆ సువార్తే సమాధానం తీసుకొస్తుంది మనుషులకు, దేవునికి. ఈవెన్ మనుషుల మధ్య కూడా సమాధానం వచ్చేస్తుంది. మనం తెలియనప్పుడు ఎంతో కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, భార్యాభర్తలు కూడా. అవునా కాదా? తెలియనోడు, బైబిల్ తెలియనోడు భార్యను విడిచిపెట్టినోడు ఉన్నాడు, బైబిల్ తెలియనోడు. కానీ ఇప్పటికీ దుర్మార్గులు తెలిసినోడు కూడా భార్యను వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటున్నాడు. అది వేరే విషయం. అవునా కదా? ఎప్పుడు తెలుస్తుంది మనకు? భార్య నిన్నెంత ఇబ్బంది పెట్టినా, రోగం వచ్చినా, అవునా కదా, మరణశయ్య మీద ఉండి మళ్ళీ బయటికి రావాలి ఆయన కానీ ఆమె కానీ, అంతవరకు నువ్వు భరించాలి. ఇది ఎవరి వల్ల వస్తుందంటే సువార్త వినటం వల్ల వస్తుంది. సువార్త ప్రకటించడం వల్ల అవతల సమాధాన పడతాడు దేవునికి. అప్పుడే నువ్వు దేవుని కుమారుడు అనబడతావో. అందుకే పౌలు వచ్చి అంటాడు, సమయమందునో అసమయమందునో సువార్తను ప్రకటించుము అంటాడు తిమోతితో. సమయమందునో 24/7 ఇలాంటి ఉత్తమమైన సువార్తను ప్రకటించువాడే సమాధాన పరుచువాడు. ఇలా సమాధాన పరుచువారే ధన్యులు అని యేసు ప్రభు ఆయనతో పాటు, అంతే కదా, నా వాక్యం విని నన్ను నమ్మితే మీరు కూడా దేవుని కుమారులు అవుతారు. ఎప్పుడది? ఉత్తమమైన సువార్తను. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఫస్ట్ డూ ఏంటిదంటే సువార్త ప్రకటించు.
దేవుని చిత్తములో ఉన్నదే దేవుని రాజ్య సువార్త ప్రకటించి దేవునితో సమాధానం లేని ప్రజలను సమాధానపరచాలి. అవసరమైతే మనం శిలువ యాగము చేయాలి. వీరు ధన్యులు. మన కొట్లాటలు వేరే, అవి మామూలే. వాటిని సమాధానపరచాలి, వద్దంటలేండి. ఇది మినిమం బేసిక్. ఇది మ్యాక్సిమం నువ్వు వెళ్ళాల్సిందే ఈ లెవెల్కు చేరాలి. ఆ రోజు అపోస్తలులు అలా చేసి తమ ప్రాణాలను సైతము బలిచ్చారు. వాళ్ళు అలా హతసాక్షులు అయ్యారు కనుకనే ఈరోజు మనకు సమాధానము దేవునితో దొరికింది. సంఘంలో ఉన్నవారికి దొరుకుతుంది కదా. ఇప్పుడు మన ఇద్దరం అన్నా వందనాలన్నాని రాగానే హక్ చేసుకున్నాం అనుకో, కరెక్ట్ కదా. నువ్వు పామువో బయట, నువ్వు సింహానివో, అవునా కదా. నువ్వు గొర్రెవో. కొందరు బయట ఉన్నప్పుడు గొర్రె, వీడికి వచ్చినప్పుడు గొర్రె. కొందరు బయట ఉన్నప్పుడు పులులు, వీడికి వస్తే మేకలతో సవాసం చేయాలి. అది సమాధానం అంటే. సింహము గడ్డి మేయను అన్నాడు. సింహం ఈరోజు ఏం తింటుంది? మటన్ తింటుంది, అవునా. రక్తం, పచ్చి రక్తం. వీడికి వస్తే గొర్రెలతో పాటు గడ్డి మేయలు. అర్థమైందా లేదా? కానీ ఈరోజు గొర్రెల కాపర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు గడ్డి మేస్తున్నారు. ఏం చేస్తారు? రాకముందే నాకు ఏసీ రూమ్ ఇయ్యి, నాకు పలానా ఫిష్ పెట్టు, పలానా మటన్ పెట్టు, పలానా. అంటే వీళ్ళు మారలే. వీళ్ళు ఇంకా పులులే. ఎవరిని? విశ్వాసులను దోసుకునే వారి రక్తం తాగే రాక్షసులు అన్నమాట. వీళ్ళు సమాధానపరచువారు కారు. సర్వస్వాన్ని పెట్టి, సర్వ సమయాన్ని పెట్టి దేవుడు తెలియని వారికి సువార్తను ప్రకటించి సమాధానపరచువారు ధన్యులు. దాని కిందే ఉంటుంది, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వేదో నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటా కాదు. ఈ పని చేసినోడే దేవుని కుమారుడు. యోహాను సువార్తలో ఉంటుంది 1:12 చదవండి. యేసు ప్రభువుని ఎందరు అంగీకరించిన అంటే ఆయన ఆజ్ఞలకు పాటించాలి, ఆయన చెప్పినట్టు చెయ్యాలి, ఆయన దేవుని కుమారుడనే అంగీకరించాలి. అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఎవరు అధికారం ఇచ్చాడు? యేసు ప్రభు మనకి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అనబడితే నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, సమాధానకరమైన రక్షణ సువార్త చెప్పు. ఆస్తులు సంపాదించే సువార్తని చెప్తే నీ కాళ్ళు ఇరుగకొడతారు. ఇప్పుడు అర్థమైందా లేదా? ఓన్లీ సువార్త. ఏంటిది? యేసు ప్రభు మన పాపముల నిమిత్తము మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే తిరిగి 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఇది రక్షణ సువార్త. ఇది సమాధానకరమైన సువార్త. ఇది సంతోషకరమైన వార్త. అందుకే మరణము అన్నాడు. ఇప్పుడు రొట్టె తీసుకున్న వాళ్ళు ఆయన మరణాన్ని ప్రకటించాలంటే మళ్ళీ సువార్తే. ఎందుకు ఈ సువార్త? అనేకులను దేవునితో సమాధానపరచు. ఇప్పుడు సంఘంలో ఉన్న వారిని కూడా దేవునితో, సమాధానం లేని వారికి సమాధానం చెప్పాలి. వీరు సమాధానపరచువారు, అందుకు ఆ టైటిల్ పెట్టారు. ఇంకా మిగతా వాటి గురించి మళ్ళీ మనం నేర్చుకుందాం ఒక్కొక్క వారం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద ఈ మట్టి బొమ్మలో నివసిస్తున్న మాలో మీరై ఉండి మమ్మల్ని మీ రాజ్య నివాసులుగా చేసుకుంటూ సువార్తను